హలో ఫ్రెండ్స్. పుసుక్కున నోరు జారాడు. అసలైన వేదద్రోహులు ఎవరు అంటే బ్రాహ్మణులే అని చెప్పి ఈయన ఒప్పుకున్నాడు కదా! సో, దాని మీద నేను ఆ పోస్ట్ పెట్టాక ఆయన రిప్లై ఇచ్చాడనమాట. చెర్రీ పికింగ్ అంట. ఏంటి అంటే నేను పోస్ట్ కొంతే పెట్టానంట. మొత్తం పెట్టలేదంట. ఓకే. సో, మొత్తం పెట్టే ధైర్యం లేదని అంటే ఇంకో కామెంట్‌లో రాసాడు. బట్ యాహ్! సో, మొత్తం పెట్టే ధైర్యం లేదు, నిజాయితీ లేదు అంటున్నాడు. నేను యాక్చువల్‌గా మొత్తం పెట్టంది దేనికి అంటే దాంట్లో మిగతా కామెంట్‌లో ఆయన ఇంకా చాలా బొక్కలు పెట్టాడనమాట. అంటే సెల్ఫ్ గోల్స్ చేసుకున్నాడు. సో, మూలిగే నక్క మీద తాటికాయ ఏయటం దేనికిలే అని చెప్పి నేను జస్ట్ కొంచెం పెట్టాను. ఈయన మూలిగే నక్క ఎందుకు అంటున్నానంటే ఈ కామెంట్ చూడండి. బేసిక్‌గా నువ్వు హిందూ ఎలా అయ్యావు? ఏ శాస్త్రం ప్రకారం అయ్యావు అంటే ఆయన 2 వీక్స్ బ్యాక్ ఏ గ్రంథాల్లో వెతుకుతున్నా అని చెప్పి ఇంక అక్కడితో ఆగిపోయాడనమాట. పాపం తెల్లార్లు కష్టపడుతున్నాడు ఆయన. ఓకే. అంత కష్టపడుతున్న ఆయన మీద మళ్ళీ మనం ఇంకో రాయేయటం దేనికి? పాపం బ్రేక్ ఇద్దాం అన్నట్టు నేను వదిలేసా. కాదు నా సరదా తీరాల్సిందే. నువ్వు మొత్తం కామెంట్ పెట్టు అన్నాడు కాబట్టి ఆ మొత్తం కామెంట్ మీద నేను చూపిస్తూ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ దాంట్లో ఏమేమి సెల్ఫ్ గోల్స్ ఉన్నాయి, అసలు ఆ కామెంట్ బేసిక్‌గా మొత్తం మీద మనం ఏం అర్థం చేసుకోవాలి అనేది కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో కొంచెం లాంగ్ అవ్వచ్చు. ట్రై టు హ్యాంగ్ ఆన్. ఎందుకంటే ఎండ్‌కెళ్ళే కొద్దీ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటదనమాట. సో, డోంట్ మిస్ ఇట్. వీలైనంత వరకు లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇదిగోండి ఏదో వేరే వీడియోకి నేనేదో కామెంట్ పెట్టాను. దానికిన వేదాలు, ధర్మశాస్త్రాలని ఇగ్నోర్ చేయడం వలన, నాస్తిక మతాలు పెరగడం వలన కష్టాల్లో పడ్డామంట మనం. ఓకే. అయితే నేను దానికి అడిగింది, అవును సార్ మీరు చాలా కష్టాల్లో పడ్డారు పాపం. కాలు మీద కాలేసుకొని యూట్యూబ్‌లో కామెంట్స్ పెట్టుకుంటూ అసలు జీవితంలో నరకం అనుభవిస్తున్నారు. సరే ఇంతకీ మీరు వేదాల్ని ఇగ్నోర్ చేయటం వల్ల కష్టాల్లో పడ్డామన్నారు కాబట్టి దయచేసి ఆ వేదాలు చదివి దాంట్లో ఏముంది? దాంట్లో ఎంత నాలెడ్జ్ ఉంది? మనం ఏమి ఇగ్నోర్ చేశాము? మన లైఫ్‌లో ఏం కరెక్ట్ చేసుకోవాలి? కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయండి సార్ అన్నా అనమాట. అంటే ఈ మహానుభావుడు రిప్లై ఏమి ఇచ్చాడంటే, వేదాలు ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే వారికి చెప్పకూడదు. వేదాలు బ్రాహ్మణులకు మాత్రమే, పురాణాలు, ఉపనిషత్తులు అందరికీ అంట. ఓకే. సో, ఈయనకు తెలియంది ఏంటంటే పురాణాలు, ఉపనిషత్తులు కూడా బ్రాహ్మణులకేనండి. అవి సంస్కృతంలో రాశారు. సంస్కృతం అనేది బ్రాహ్మణుల్లోనే పెట్టుకున్నారు. ఓకే. సో, బ్రాహ్మణుడు మహా అయితే బ్రాహ్మణుడు దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి లోకల్ భాషలోకి. సో, వాళ్ళకే సాంస్క్రిట్ సరిగ్గా రాదు. ఒక బ్రాహ్మణుడు ఇంకో బ్రాహ్మణుడికి కంప్లీట్ కాంట్రాడిక్టరీగా ఇంటర్ప్రిట్ చేస్తారు. ఓకే. రైట్. సో, వాళ్ళు పురాణాలు, ఉపనిషత్తులు కూడా వాళ్ళ గుప్పిట్లోనే ఉన్నాయన్నమాట. అయితే సరే మ్యాటర్‌కొస్తే బేసిక్‌గా ఈయన చెప్పేది ఏంటంటే వేదాలు బ్రాహ్మణుల చేతిలోనే ఉన్నాయి. ఓకే. నేను అడిగానన్నమాట. అయితే ఇప్పుడు వేదాల్ని ఇగ్నోర్ చేశారు, పట్టించుకోలేదు అన్నారు కదా! మరి ఇంక అది చేసింది బ్రాహ్మణులే కదా! సో, వేద ద్రోహులు బ్రాహ్మణులే అంటారా అని చెప్పి అడిగానన్నమాట. అడిగితే ఆయన ఒక మహత్తరమైన కామెంట్ ఇచ్చాడు. క్షత్రియులు, బ్రాహ్మణులు. మరి క్షత్రియులు ఎందుకు పుల్ చేశాడో తెలియదు గానీ సో, బేసిక్‌గా క్షత్రియులు, బ్రాహ్మణులు వేదద్రోహులు. ఓకే. ఇంక మిగతా కామెంట్ కూడా చదువుతాను చూడండి. మనుషులలో వెధవలు ఉండటం సహజం. ఇప్పుడు మనకి నాస్తిక వెధవలు ఎలా ఉన్నారో. ఓకే. ఆ బ్రాహ్మణ క్షత్రియుల్లో ఆ రోజుల్లో చాలామంది ఉండేవారు. అంటే వెధవలు ఉండేవాళ్ళు. నాస్తిక ద్రోహులుగా మారి శారీరక అల్ప కోరికలకి బానిసలుగా అయ్యి దేశాన్ని ప్రమాదంలోకి పెట్టారు. ఆ టైంలో కూడా గుడ్ పీపుల్ ఉండేవాళ్ళు. బట్ బ్యాడ్ పీపుల్ ఎక్కువ ఎఫర్ట్ పెట్టారంట. ఓకే. మన దేశం బ్రాహ్మణులపై ఆధారపడి ఉంటుంది. బ్రాహ్మణుల ధర్మాన్ని సరిగ్గా పాటిస్తే మనం అభివృద్ధి చెందుతాం. లేదంటే పతనం అయిపోతాం. ఓకే. సో, దీంట్లో కొన్ని అండర్‌లైన్ చేసుకోవాల్సిన పాయింట్స్‌లో ఫస్ట్ ఇక్కడ చూశారు కదా! ఇక్కడ చూశారు కదా! మనకి నాస్తిక వెధవలు ఎలా ఉన్నారో అని. సో, బేసిక్‌గా వీళ్ళకి నాస్తికులంటే చాలా కోపం. ఈ పాయింట్ ఒక్కటి అండర్‌లైన్ చేసుకోండి. నేను లాస్ట్‌లో కవర్ చేస్తాను. ఓకే. సో, ఇప్పుడు ఈ కామెంట్ అంతా చూశారు కదా! ఈ కామెంట్ మొత్తం మీద ఆయన ఎవరిని తిడుతున్నాడు? బ్రాహ్మణులనే. నాస్తికులుగా మారినా, వేదాలని ఇగ్నోర్ చేసినా, వేదాలకి ద్రోహం చేసినా అందరూ బ్రాహ్మణులే చేశారు. ఇంకా ఈ లాస్ట్ పాయింట్ చూడండి. బ్రాహ్మణులు ధర్మాన్ని సరిగ్గా పాటిస్తే మనం అభివృద్ధి చెందుతాం. అంటే ఇప్పుడు ఈ 2000 ఏళ్ళలో 1000 సంవత్సరాలు మనం చీకట్లో ఉన్నామంటే దానికి కూడా బ్రాహ్మణులే కారణం అంటున్నాడు ఈయన. ఓకే. మనమే అనక్కర్లా, మొత్తం ఈయనే చెప్పేస్తున్నాడు.
ఓకే, ఇంత క్లియర్గా ఈయన బ్రాహ్మణులను తిట్టి, ఓకే, బ్రాహ్మణులే కాదు నాస్తికులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళున్నారు, ఇంకా ఎన్ని సన్నాయి నొక్కులు, కవర్ డ్రైవ్లు, ఈయన మొత్తానికి బ్రాహ్మణులు అనేసాడు. ఫైన్, ఓకే, ఈ టాపిక్ ఇక్కడితో అయిపోయింది. ఓకే, నెక్స్ట్ దీని నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఈయన పైన వేదాలు బ్రాహ్మణులు మాత్రమే చదవాలి అన్నా, బ్రాహ్మణులు ధర్మాన్ని సరిగ్గా పాటిస్తే మనం అభివృద్ధి చెందుతామన్నా అన్న ఈ రెండు స్టేట్మెంట్స్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈయనకి కుల గజ్జి తామర బాగానే ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఈ బ్రాహ్మణులే వేదాలు చదవాలి అన్నాడు అంటే మేబీ ఐ థింక్ హీ బిలాంగ్స్ టు సమ్ శూద్ర కమ్యూనిటీ. ఓకే, నిజంగా ఈయన వేదబద్ధమైన జీవితాన్ని గడపాలి అంటే ఈయన ఏ జాబ్లు చేయకూడదు. ఓకే, బ్రాహ్మణులకు సేవ చేసి వాళ్ళు వేసిన బిచ్చంతో బతకాలి. ఒకటి. రెండు, అష్టాద్భవతు కన్య అని చెప్పి మొన్న ఒక వీడియో పెట్టాను కదా, 8 ఏళ్ల నుంచి 12 ఏళ్ల పిల్లలు అమ్మాయిని కన్య అంటారు, ఆ కన్యగా ఉండగానే పెళ్లి చేయాలన్నమాట. అది ఆ ఏజ్ దాటిందంటే అమ్మాయి పెళ్లికి పనికిరాదు. ఓకే, మరి వీళ్ళ లైఫ్లో వీళ్ళ ఫ్యామిలీలో ఇప్పటి నుంచైనా ఈయన ఎంతమంది ఆడపిల్లలకి చిన్న వయసులోనే పెళ్లి చేస్తారో చేసి సనాతన ధర్మానికి కట్టుబడి ఉంటాడో, అందరూ జాబులు మానేసి బ్రాహ్మణులకి సేవ చేస్తూ ధర్మాన్ని నిలబెట్టాలి అని చెప్పి నా కోరిక. ఓకే, ఇక నెక్స్ట్ మన మెయిన్ టాపిక్. ఇప్పుడు ఇక తిట్టాడు కదా నాస్తిక వెధవలు అని. బేసిక్గా మీరు ఈయన కామెంట్స్ ఏదైనా చూడండి, ఈయనకి నాస్తికులతోనే ప్రాబ్లం. ఓకే, మిగతా ఇస్లాము, క్రిస్టియానిటీ వీళ్ళు ఈయనకి పెద్ద దేంతో ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళందరూ ఒకేలాగా ఆలోచిస్తారు. ఒక్క ఈయనే కాదు, మీరు ఎక్కడైనా తీసుకోండి, ఇస్లాంలో తీసుకోండి, క్రిస్టియానిటీలో తీసుకోండి, వేరే ఏ మతంలో అయినా తీసుకోండి, ఈవెన్ బుద్ధిస్ట్లో కూడా. ఓకే, వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఎవరు అంటే నాస్తికులు అనమాట. ఓకే, మనకి పూర్వకాలంలో ఒక సామెత కూడా ఉంటుంది, ఏంటంటే యథార్థవాది లోక విరోధి అని. అంటే కరెక్ట్ చేయండి ఒకవేళ రాంగ్ అయితే, నాకు దొరకలేదు వెతికిన, బట్ దిస్ ఈజ్ వాట్ ఐ హర్డ్. బేసిక్గా ఏంటంటే నీతిగా నిజాయితీగా మాట్లాడేవాడు ఎవరికి నచ్చడు అనమాట. ఓకే, సో వీళ్ళందరికీ కామన్ శత్రువు ఎవరు అంటే నాస్తికుడు. ఎందుకు అంటే ఉన్నట్టు మాట్లాడతాడు కాబట్టి, యథార్థవాది కాబట్టి. ఓకే, అయితే ఇదొక్కటే కాదు, చాలా కామన్ ఉంటాయి వీళ్ళల్లో. అందుకే నేను వీళ్ళందరినీ అబ్రహామిక్ మతాలనే అంట. ఈవెన్ గోయింగ్ బై హిస్టరీ, ద ప్లేస్ దే ఆరిజిన్, ఈ థాట్స్ అని ఎక్కడ ఆరిజిన్ అయ్యాయి అన్నిటినీ కనుక మనం గమనిస్తే, నా ఉద్దేశంలో అయితే వీళ్ళు అందరూ అబ్రహామిక్ మతాలే అంటా అనమాట నేను. ఎందుకు అంటే ఇంకొక చిన్న కామెంట్ చూపిస్తాను, దాని మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి, ఈ కామెంట్ చూడండి. ఈయన మరి ఏమనుకొని ఏ కమెంట్ పెట్టాడో నాకు తెలియదు, కానీ ఆంధ్ర లోతు యెహోవా దృష్టికి నీతిమంతుడు, తాగిన మైకంలో తానే కడుపు చేసిన సొంత కూతుళ్ళు తన కళ్ళ ముందు కనేంత వరకు 9 నెలలు పెద్ద పెద్ద పొట్టలతో తిరుగుతున్నా పట్టించుకోడు, ఏదో సంథింగ్. ఏంటి అంటే మేబీ సమ్ బైబిల్ స్టోరీనో ఏదో క్రిస్టియానిటీ స్టోరీ, ఎవరో కూతుళ్ళతోనే పిల్లల్ని కన్నారు అనేసి ఒక స్టోరీ అనమాట. సో నేను దీనికి రిప్లై ఇచ్చా, దీంట్లో వింతే ఉంది, అంత వింతే ఉంది. ఇప్పుడు మన రామాయణంలో ఏం చెప్పారండి, అరణ్యకాండలో మనుషులందరూ మను అనే ఆవిడికి పుట్టిన వాళ్ళు, మనువుకి పుట్టిన పిల్లలు అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు, వీళ్ళు కలిసి ఈ మానవ జాతిని వృద్ధి చేశారు. ఓకే, సో నాకేం పెద్ద కొత్త స్టోరీ ఏం కాదు కదా, కొంచెం డిఫరెన్స్తో అదే కాన్సెప్ట్ మన దాంట్లో కూడా ఉంది. మరి ఏంటి డిఫరెన్స్? రెండు సేమ్గానే ఉన్నాయి కదా. అనగానే ఆయనకి ఏదో కోపం వచ్చేసింది. సరే లైవ్కి రండి సార్, రామాయణం చదువుదాము, లైన్ బై లైన్ చదువుదాము అన్నాను. ఇంకా మనకు తెలుసు కదా మన వాళ్ళు ఎవరు రారు, దట్స్ ఫైన్. అయితే నాకు ఇంకో థాట్ వచ్చింది, ఇంకా ఏమేమి సిమిలారిటీస్ ఉన్నాయి వీళ్ళందరిలో అంటే, ఫస్ట్ సిమిలారిటీ, ప్రతి ఒక్కడు వాడికి తోచింది, అంటే సృష్టి ఇలా పుట్టింది, సృష్టి రహస్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట వాడికి తోచినట్టు. అంటే దేవుడు ఇలా ఉండేవాడు, ఇలా చేశాడు, ఇలా భూమిని పుట్టించాడు, ఇలా కొండలు పుట్టించాడు, నదులు పుట్టించాడు, నక్షత్రాలను పుట్టించాడు, చంద్రుడు ఇలా పుట్టాడు, సూర్యుడు ఇలా పుట్టాడు అని చెప్పి ప్రతి ఒక్కడు వాడికి తోచింది రాసేస్తాడు. ఫస్ట్ సిమిలారిటీ అన్నిట్లోకి. సో సెకండ్, ఆత్మ, పునర్జన్మ, స్వర్గం, నరకం, స్వర్గంలో తాగుడు, అప్సరసలు, మళ్ళీ అన్నిట్లో సేమ్.
ఓకే. సో, బేసిక్‌గా ఏంటంటే, ఈ మతాల్లో ఉన్న కోర్ కాన్సెప్ట్స్ అన్నీ సేమ్. ఇంకా చెప్పాలి అంటే, ఇప్పుడు హిందూయిజంలో మనకి ఓం. అంటే ఓంనే ఆమ్ అని గూడా అంటారనమాట. యాక్చువల్‌గా అయితే ఇప్పుడు మీరు ఈషా యోగా గాని, జగ్గి వాసుదేవ్ గాని ఏది చూసినా కూడా వాళ్ళు ఆమ్ అని చదువుతారు. అంటే బేసిక్‌గా ఆ శబ్దం ఏయుఎం ఆమ్ అని స్టార్ట్ అయ్యి తర్వాత ఓం అయింది. ఓకే. సో, హిందూయిజంలో ఆమ్, క్రిస్టియానిటీలో ఆమెన్, ఇస్లాంలో ఆమీన్. చూస్తే అన్నిట్లో మూల పదాలు కూడా సేమ్ అనమాట. సో, ఎవరిని ఎవరు కాపీ కొట్టారు? ఎవరు ఎవరిని ఎవరి దగ్గర దొంగిలించారో తెలియదు గానీ, లేకపోతే వాళ్ళే ఇక్కడికొచ్చి ఇక్కడున్న భాషకు తగ్గట్టు ఇయన్నీ రాసుకున్నారో మీకు అర్థమైంది గదా! సో, ఆహ్, అయితే ఇన్ని కామనా? ఇన్ని సిమిలారిటీయా? అసలు మొత్తం ఏంటి అంటే దేవుడు, దేవుడి రూపం, దేవుడు మాట్లాడే భాష. అయి తప్పించి మిగతా కోర్ కాన్సెప్ట్స్ అన్నీ సేమ్ అండి అన్ని మతాల్లో. కాబట్టి నా ఉద్దేశంలో అన్నీ అబ్రహామిక్ మతాలే. పోనీ ఇక్కడోళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే అన్ని సనాతన మతాలే. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఎవడికి వాడి మతం అనాది నుంచి ఉంది అనుకుంటాడు గదా! కాబట్టి ఇయన్నీ సనాతన మతాలు. ఓకే. ఇంకా ఇదొక్కటే కాకుండా ఇంకో పెద్ద సిమిలారిటీ ఏంటంటే, అదే మనలాగా కొంచెం లాజిక్ మాట్లాడిన, లాజిక్‌గా గలిగిన వాళ్ళందరినీ వీళ్ళందరూ ఒకేలాగా అటాక్ చేస్తారు. ఓకే. నాస్తికులు అని చెప్పి ఏదో ఒక ముద్రేసేసి బూతులతో తిట్టడం, ఇంకా ఎన్ని రకాలుగా అటాక్ చేయాలో అన్ని రకాలుగా అటాకులు చేస్తుంటారు. ఎందుకంటున్నానంటే ఈ క్యాండిడేట్ ఆ తర్వాత పెట్టిన కమెంట్స్ కింద ఉన్నాయి కదా, అన్నిట్లో చాలా బూతులు మాట్లాడాడు. సో, మీకు కావాలంటే ఆ వీడియో లింక్ పెడతాను, చూసుకోండి. బేసిక్గా అదనమాట. సో, మతాలు, వాటి కోర్ కాన్సెప్ట్స్, వాళ్ళ స్ట్రక్చరు, ఈ ఆస్తికుల బిహేవియరు అన్నీ సేమే. ఏంటయ్యా మార్పు అంటే జస్ట్ చిన్న చిన్న ఆచారాలు, వాళ్ళ భాషలు, అంతే డిఫరెన్స్. దీంతో పాటు ఇంకా ఒక ఫ్యూచర్‌లో ఏం జరగబోతుందో కూడా నేను చెప్తా అండి. ఒకవేళ నిజంగా బాగా మనలో టెక్నాలజీ డెవలప్ అయ్యి, ఈ నాస్తికులు అంటారో, వీళ్ళు యథార్థవాదులు అంటారో, రేషనలిస్ట్ అంటారో, ఏదైనా సరే వీళ్ళకి స్ట్రెంత్ పెరిగి, వీళ్ళ మూఢనమ్మకాలకి, మూఢ ఆచారాలకి ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి. ఓకే. ఈ ఆస్తికులందరూ ఒకటైపోతారు. ఎలాగంటే ఇదివరకు మనం విన్నాం కదా, హిందూ ముస్లిం బాయ్ బాయ్, హిందూ క్రిస్టియన్ బాయ్ బాయ్, వసుదైవ కుటుంబం, ఇవన్నీ విన్నాం కదా. అంటే ప్రస్తుతానికి వాళ్ళందరూ స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటున్నారు. రేపు ఒకవేళ వీక్ అయితే మాత్రం ఈ కాన్సెప్ట్‌లన్నీ తీసుకొస్తారు మళ్ళీ. ఆల్రెడీ మీరు ఇస్కాన్‌లో చూసారనుకోండి, క్రైస్ట్, కృష్ణ ఇద్దరూ ఒకటే అని చెప్పి ఇస్కాన్ బత్తాయిలు చాలా రోజుల నుంచి ప్రచారం స్టార్ట్ చేశారనమాట. ఎందుకంటే వాళ్ళ మెయిన్ బిజినెస్ అంతా అమెరికాలో కదా. ఓకే. అట్లాగే మన పూరి శంకరాచార్య కూడా అల్లోపనిషత్తు కరెక్టే. అల్లా అనేది సంస్కృత పదం. అల్లా అంటే శక్తి అని చెప్పి ఆయన ఒక సన్నాయి నొక్కులు నొక్కాడు కదా. ఓకే. సో, రేపు నిజంగా ఈ ఆస్తిక మతాలు ప్రమాదంలో పడ్డాయనుకోండి, అప్పుడేం చేస్తారో తెలుసా? కనిపించే ముగ్గురు దేవుళ్ళు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడైతే కనిపించని ఆ నాలుగో శక్తేరా అల్లా అంటారనమాట. ఓకే. దేనికి వెనకాడరండి. దేనికి వెనకాడరు. తర్వాత యూనో రేపు ఒకవేళ ఇంకో లీడర్ ఎవడన్నా పవర్‌ఫుల్ అయిపోయాడనుకోండి, అక్బర్ మీద అల్లోపనిషత్తు రాసినట్టు వాళ్ళ మీద ఇంకో ఉపనిషత్తు రాసేస్తారు. అంత ఫ్లెక్సిబుల్‌గా ఉంటారనమాట. అంత ఫ్లెక్సిబుల్‌గా, అంటే హిపోక్రసీని కూడా అంత ఫ్లెక్సిబుల్‌గా మెయింటైన్ చేయగలరు గాబట్టే ఈ మతాలు ఇన్ని ఏళ్ల నుంచి బతికి వస్తా ఉన్నాయి. ఓకే. అంటే ఈ ఎక్స్‌ప్లాయిట్ చేసే వర్గాలు ఏవైతే ఉన్నాయి గదా కొన్ని, అవి కూడా అట్లా ఆ వర్గాలు కూడా అలాగే సర్వైవ్ అవుతున్నాయి. ఇందాక మనం చూసాం గదా, మన 'జో రూట్' గారు బ్రాహ్మణులే దేశాన్ని నడిపించాలి అని చెప్పి ఆయన పాపం తెగ తపన పడుతున్నాడు గదా. సో, వాళ్ళకంత శక్తి ఎలా వచ్చిందంటే మనలాంటోళ్ళ నుంచే. అంతే గదా. సో, మీకింకా ఏమన్నా డిఫరెంట్ ఒపీనియన్ ఉంటే, ఆర్ డిఫరెంట్ థాట్ ప్రాసెస్, డిఫరెంట్ పాయింట్స్ టు యాడ్ ఉంటే చెప్పండి. నేను యాడ్ జేస్తాను. ఓకే. బై.